హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో పాలకూరతోటి ఒక టేస్టీ రెసిపీని అయితే చేయించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ కారంతో పాలకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం పాలకూరతో ఎప్పుడు పప్పు అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా 2 కట్టల పాలకూరని తీసుకున్నాను నేనైతే. చూడండి, బాగా ఫ్రెష్గా ఉండేలాగా 2 కట్టల పాలకూరని తీసుకున్నాను నేను. ఇలాగ లేత కూరని తీసుకోండి, మనకు తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి చెడిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. నీట్గా కడిగేసి ఇలాగ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా కట్ చేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి సరిపోయే కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, చూసారు కదా, ఇలాగ ఈ సైజు 2 ఉల్లిపాయలని తీసుకొని పైన పొట్టంతా తీసుకొని నీట్గా కడిగేసి ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సరిపోయే కారం వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. శుభ్రంగా పొట్టు వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగ బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి తాలింపు గింజలు వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిసినవి కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం కలుపుకొని వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలను వేసుకొని ఇవి కూడా వేగనివ్వాలి. చూడండి, ఇవన్నీ కొంచెం వేగాయి కదా, ఇప్పుడు దీనిలోకి కరివేపాకు వేసుకొని ఇదంతా కలుపుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా అంతా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పేస్ట్ అంతా కూడా వేసుకొని తాలింపులో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇది కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి త్వరగా అడుగంటుతుందండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇదంతా మనం ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉంది కదా, ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనకు ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది. అలా ఆయిల్ సపరేట్ అయితే మనకి ఇంక ఇది వేగినట్టే. ఇలా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూర అంతా కూడా వేసుకోండి. చూడండి, పాలకూర అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. మనకి ఆకుకూరలకి కొంచెం ఉప్పు అయితే తక్కువే పడుతుంది, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు ఆకుకూర అంతా కూడా చక్కగా మగ్గిపోయి మనకు ఆ పేస్ట్లు బాగా కలిసిపోయి ఉంటుంది. ఇలాగ మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. మనకి వాటర్ అయితే ఏం అవసరం ఉండదండి. మీకు ఏదన్నా అడుగు అంటుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి అంతే, ఎక్కువైతే వేసుకోవద్దు. ఇలాగ మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి, మనకి ఆయిల్ అంతా కూడా కొంచెం సపరేట్ అవుతూ ఉంది కదా, మనకు ఆకుకూర కూడా చక్కగా మగ్గిపోయింది. ఇలా వేగితే సరిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర పొడి, వేయించి పొడి చేసినవి మాత్రమే వేసుకోండి, మంచి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని 1 నిమిషం వేయించుకోండి, సరిపోతుంది. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి ఇది మొత్తం కలుపుకుంటే ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండి పాలకూర ఉల్లి కారం అయితే రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.